Hi, hello everyone. I hope you guys are doing well and great. I am Rizwan, your reasoning tutor. So, general ga and first of all, వీడియో స్టార్ట్ చేసే ముందల మీ అందరికి కూడా సారీ గైస్. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. బికాజ్ నాకు లాస్ట్ వీక్ అంతా వేరే క్లాసెస్ ఉండే, అగైన్ రంజాన్ స్టార్ట్ అయింది, ఫాస్టింగ్. ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల నేను రెగ్యులర్ గా వీడియో అనేది రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా వస్తాయి. డోంట్ వరీ ఇన్ దట్. కీప్ వాచింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ టైం మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. సో ఫైన్ గైస్, డైరెక్ట్ గా మనం ఎక్కువ లేట్ చేయను, నేను డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టుడే టాపిక్ లా నేనేం డిస్కస్ చేయబోతున్నా అంటే మీ అందరితో కూడా సిలోగిజం అనే టాపిక్ ని డిస్కస్ చేస్తుంది. మీ అందరికి తెలుసు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా సిలోగిజం టాపిక్ వస్తుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా సిలోగిజం టాపిక్ వస్తుంది. ఫర్ 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ వస్తూ ఉంటుంది. ఫర్ 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కి వస్తూ ఉంటుంది. అందరు అంటూ ఉంటారు, అరే సిలోగిజం కొంచెం ట్రికీ టాపిక్ రా, అర్థం కాదు, కన్ఫ్యూజ్డ్ ఉంటుంది, ఇలా ఇలా చాలా చాలా భయం క్రియేట్ చేసినారు. బట్ సింపుల్, సిలోగిజం టాపిక్ అంటే ఏముండదు, చాలా ఈజీగా నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలోగిజం టాపిక్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. మనం ఏం చేద్దాము అంటే సిలోగిజం టాపిక్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్ లో పాసిబిలిటీస్ ఉంటాయి. థర్డ్ దాంట్లో ఎదర్ ఆర్ కేసు ఉంటుంది. ఫోర్త్ దాంట్లో ఓన్లీ కేసు ఉంటుంది, ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ ఉంటుంది. ఓకేనా? ఇలా 4 థింగ్స్ గా డివైడ్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలోగిజం టాపిక్ ని మనం ఏం చేద్దాము అంటే 4 థింగ్స్ గా డివైడ్ చేసుకుందాం. ఒకటి డిఫైనెట్ స్టేట్మెంట్స్, ఇంకొకటి పాసిబిలిటీస్ గా డివైడ్ చేసుకుందాం, ఇంకొకటి వచ్చేసరికి లైక్ ఐదర్ ఆర్ కేస్ గా డివైడ్ చేసుకుందాం, ఇంకోటి వచ్చేసరికి ఓన్లీ ఆర్ ఫ్యూ కేస్ గా డివైడ్ చేసుకుందాం. ఇలా 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను కాబట్టి నేను సిలోగిజమ్స్ మొత్తం మీద 4 వీడియోస్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియో అనేది ఆ, ఏ దాని మీద ఉంటుంది అంటే డిఫైనెట్ స్టేట్మెంట్స్ మీద. ఓకేనా? డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఆ డెఫినెట్ స్టేట్మెంట్స్ మీద, ఏదైతే డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉంది కదా, ఆ డెఫినెట్ స్టేట్మెంట్స్ మీద టుడే టాపిక్ అనేది and ఈ వీడియో అనేది రన్ అవుతూ ఉంటుంది. సింపుల్, డెఫినెట్ స్టేట్మెంట్స్ కి వెళ్ళండి, పాసిబిలిటీస్ కి వెళ్ళండి, ఓన్లీ ఫ్యూ కి వెళ్ళండి, ఐదర్ ఆర్ కేస్ కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, సిలోగిజం క్వశ్చన్స్ లా సిలోగిజమ్స్ లా స్టేట్మెంట్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ ని మనం ఏం చేస్తాము అంటే వెన్ డయాగ్రామ్ లో డ్రా చేసుకుంటాం. వెన్ డయాగ్రామ్ లోకి డ్రా చేసుకున్న తర్వాత ఆ వెన్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని కింద ఇచ్చిన కంక్లూజన్స్ అనేవి ఫాలో అవుతున్నాయా, ఫాలో అవ్వట్లేదా. ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతున్నాయి అంటే ఎన్ని ఫాలో అవుతున్నాయి, ఫాలో అవ్వట్లేదు అంటే ఎన్ని ఫాలో అవ్వట్లేదు అనేసి మనం చెప్తాం. సింపుల్. ఒక క్వశ్చన్ ని చూపిస్తాను మీకు, స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, కంక్లూజన్స్ ఎలా ఉంటాయి. చూడండి, చూడండి. సారీ, స్టేట్మెంట్ ఇచ్చాడు, లైక్ ఆల్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి, నో సి ఈస్ డి. అండ్ కంక్లూజన్స్ వచ్చేసరికి సమ్ ఏ ఆర్ డి, సమ్ ఏ ఆర్ నాట్ డి, అండ్ సమ్ బి ఆర్ నాట్ డి. ఇలా కంక్లూజన్స్ ఇచ్చాడు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే సారీ సిలోగిజం టాపిక్ ని, లైక్ సిలోగిజం ని మీరు ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ని వెన్ డయాగ్రామ్ లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు వెన్ డయాగ్రామ్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ కంక్లూజన్స్ అనేవి ఫాలో అవుతున్నాయా, ఫాలో అవ్వట్లేదా అని చూడండి. ఫాలో అవుతున్నాయి అంటే ఎన్ని ఫాలో అవుతున్నాయో క్లిక్ చేయండి, ఫాలో అవ్వట్లేదు అంటే అసలు ఏం ఫాలో అవుతున్నాయి అనేసి క్లిక్ చేసి వెళ్ళిపోతాం. సింపుల్ గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా చేయాలి, డయాగ్రామ్స్ ఏమో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఆల్ ఏ ఆర్ బి అన్నాడు. ఆల్ ఏ ఆర్ బి నేను ఏం చెప్పాను, ఇచ్చిన క్వశ్చన్ ని, ఇచ్చిన స్టేట్మెంట్ ని వెన్ డయాగ్రామ్ లో కన్వర్ట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఇచ్చిన స్టేట్మెంట్ ని వెన్ డయాగ్రామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ని వెన్ డయాగ్రామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ ని డ్రా చేయాలి. వెన్ డయాగ్రామ్ ని డ్రా చేయాలి. గైస్ లిజన్ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఎలా డ్రా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. ఆల్
ఏ ఆర్ బి అన్నాడు. ఓకే ఫైన్, ఆల్ ఏ ఆర్ బి అంటే ఏ మొత్తం కూడా బిలో ఉండే ఉందా, కనిపిస్తుందా, డ్రా చేసినాం అలాగే మనం. ఓకే అలాగే కనిపిస్తుంది. తర్వాత ఏమన్నాడు, సమ్ బి ఆర్ సి. తర్వాత ఏమన్నాడు, సమ్ బి ఆర్ సి అన్నాడు. అంటే కొంచెం బి అనేది సి అన్నాడు. అంటే సమ్ అనేది మనం ఎలా డ్రా చేసుకుంటాము అంటే ఇలా డ్రా చేసుకుంటాం, సమ్ బి ఆర్ సి. అది ఎంత కొంచెం మనకు తెలియదు, బట్ కొంచెం అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నో సి ఈజ్ డి అన్నాడు. ఏ సి కూడా డి కాదు. అంటే లైక్ ఇంటూ మార్క్ పెట్టేసాం. ఏ సి కూడా అసలు డికి సికి అసలు సంబంధమే లేదు. ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అసలు సంబంధమే లేదు వాళ్ళకి. ఓకేనా, అసలు కొంచెం సి కూడా డి కాదు, కొంచెం సి కూడా డి కాదు. సో ఇలా పెట్టుకుంటాం. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద కంక్లూజన్స్ ఉన్నాయి చూసారా, సమ్ ఏ ఆర్ డి, సమ్ ఏ ఆర్ నాట్ డి, సమ్ బి ఆర్ నాట్ డి. సో ఆ కంక్లూజన్స్ అనేది ఈ డయాగ్రామ్ లో ఫాలో అవుతున్నాయా, ఫాలో అవ్వట్లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతున్నాయా, ఎన్ని ఫాలో అవుతున్నాయి, ఫాలో అవ్వట్లేదా, ఎన్ని ఫాలో అవ్వట్లేదు, ఇది మాత్రమే చూడాలి మీరు, ఇది మాత్రమే చెప్పాలి. సో మీ ఓన్ మీకేమనిపిస్తున్నది ఆన్సర్ అవ్వదు ఎప్పుడు కూడా. ద థింగ్ వాజ్ లాజికల్ రీజనింగ్ లా, లైక్ ఈ సిలోగిజమ్స్ ఎక్కడ సరే ఈ రీజనింగ్ లా మీకేమనిపిస్తుంది కదా, మీ బ్రెయిన్ కి ఇది ఆన్సర్ అని చెప్తుంది కదా, అది ఆన్సర్ కాదు. మీ ఓన్ మీ ఓన్ టాలెంట్ యూజ్ చేయొద్దు. పేపర్ మీద ఏముంది, పేపర్ మీద ఏముంది, ఆ పేపర్ మీద ఉన్న దాన్ని మాత్రమే మీరు సాల్వ్ చేయాలి. నీకు అనిపించింది ఆన్సర్ కాదు, పేపర్ మీద ఉన్నది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, అరే ఇది సమ్ కాదన్నప్పుడు సమ్, ఇంకో సమ్ సమ్ బి ఆర్ సి అన్నాడు, అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకొక కొంచెం అనేది సి కాదు అనే కదా. సో సమ్ ఏ ఆర్ నాట్, సమ్ బి ఆర్ నాట్ సి అంటే రైట్ కొట్టేస్తుంటారు. బట్ ఎప్పుడు కూడా నీకు అనిపించింది ఆన్సర్ అవ్వదు, నీకు అనిపించింది ఆన్సర్ కాదు. వాడు పేపర్ లో ఏమి ఇచ్చినాడు, నువ్వు దాన్ని మాత్రమే సాల్వ్ చేయాలి, నీ ఓన్ టాలెంట్ యూజ్ చేయకాడ. ఓకే, ఇక్కడ చూడు, సమ్ ఏ ఆర్ డి అన్నాడు. సమ్ సమ్ ఏ అనేది డి అవుతుందా, ఏదైనా రిలేషన్ కనిపిస్తుందా? ఏ ఎక్కడుంది, ఏ ఇక్కడ ఉంది. డి ఎక్కడుంది, డి ఇక్కడ ఉంది. సో ఆ రెండింటి మధ్య ఏమైనా నీకు రిలేషన్ కనిపిస్తుందా? రిలేషన్ ఏం, అరే ఏ ఎక్కడో మూలుంది, డి ఎక్కడో ఉంది, రిలేషన్ ఏముంది, ఏం లేకుండే, రాంగ్ డే. సమ్ ఏ ఆర్ నాట్ డి అన్నాడు, సమ్ ఏ నాట్ డి అన్నాడు. సో రిలేషన్ ఏముంది బాయ్, ఏకి బికి రిలేషన్ ఉంది, అండ్ బికి సికి రిలేషన్ ఉంది. డికి ఏకేం రిలేషన్ ఉందా, రిలేషన్ లేదు, రాంగ్ కొట్టే. తర్వాత ఏమన్నాడు, సమ్ బి ఆర్ నాట్ డి అన్నాడు, సమ్ బి ఆర్ నాట్ డి అన్నాడు. సో సికి డికి రిలేషన్ ఉంది, బికి సంబంధం ఏంది అసలు, రాంగ్ కొట్టే. సో ద థింగ్ వాజ్, ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది అంటే నన్ ఆఫ్ ది ఫాలోస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ కొడుతున్నాము అంటే డైరెక్ట్ రాంగ్ కొట్టొద్దు. సో ఈ రాంగ్ అయ్యే దాంట్లో కూడా నేను టాపిక్ చెప్తాను, ఇప్పుడు టాపిక్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో రాంగ్ అయ్యే దాంట్లో కూడా చాలా రాంగ్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి డెఫినెట్ రాంగ్ ఉంటుంది, ఒకటి కెనాట్ సే రాంగ్ ఉంటుంది, డెఫినెట్ రాంగ్ అంటే ఏంటి అంటే అది 110% రాంగ్, అది 110% రాంగ్. అక్కడ నువ్వు ఏం పెట్టినా కానీ అది రైట్ కాదు, అక్కడ ఏం పెట్టినా కానీ నువ్వు రైట్ కాదు. అండ్ అలాగే కెనాట్ సే రాంగ్ ఉంటుంది. సో ఈ కెనాట్ సే రాంగ్ ఏంటి, అరే ఏం చెప్తున్నారు ఏంటి అంటారా? లిజన్, ప్రతి స్టేట్మెంట్ కూడా రైట్ ఆర్ రాంగ్ గెస్ చేయాలి బ్రో. ప్రతి స్టేట్ సింపుల్, కట్టే కొట్టే తెచ్చేలాగా చూద్దాం చూడు. అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ నువ్వు వెన్ డయాగ్రామ్ లోకి మార్చుకోవాలి. వెన్ డయాగ్రామ్ లోకి మార్చుకున్న తర్వాత అక్కడ కంక్లూజన్ అనేది ఆ వెన్ డయాగ్రామ్ కి ఫాలో అవుతుందా లేదా నువ్వు చూడాలి. ఈ ఫాలో అవుతుందా, ఎన్ని ఫాలో అవుతున్నాయి చూడు, ఫాలో అవ్వట్లేదా, ఏమైతలేవు చూడు, అక్కడ ఆన్సర్ క్లిక్ చేసాయి. సో ఫైన్, ఇక్కడ రాంగ్స్ కొన్ని ఉంటాయి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మొత్తం ఈ సిలోగిజం ని 4 పార్ట్స్ లో డివైడ్ చేశాను నేను అని. ఒకటి డెఫినెట్ స్టేట్మెంట్స్, ఒకటి పాసిబుల్ స్టేట్మెంట్స్, ఒకటి ఎయిదర్ ఆర్ కేస్, ఒకటి వచ్చేసరికి ఓన్లీ కేస్. ఇలా డిస్కస్ చేస్తుండే కదా, ఇలా చేసే అని చెప్పాను. సో ఇలా చేసే ప్రాసెస్ లా ఇక్కడ రాంగ్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ రాంగ్స్ ని గెస్ చేసినాం. రాంగ్స్ కూడా 2 టైప్ ఆఫ్ రాంగ్స్ ఉంటాయి. ఒకటి లైక్ కెనాట్ సే రాంగ్ ఉంటుంది, ఒకటి డెఫినెట్ రాంగ్ ఉంటుంది, డెఫినెట్ రాంగ్ అంటే ఏంటి, 110% రాంగ్. నువ్వు అక్కడ ఏమన్నా వేసుకో, కింద నుంచి మీద పడు, మీద నుంచి కింద పడు, అది రాంగ్ మాత్రమే అవుతుంది. అండ్ కెనాట్ సే రాంగ్ అని ఒకటి ఉంటుంది బ్రో. ఈ కెనాట్ సే రాంగ్ లో ఏమైతుంది తెలుసా, చిన్న మ్యాజిక్ అవుతుంది. సో వెన్ ఈ కెనాట్ సే రాంగ్ లా
నువ్వు పాజిబుల్ ని యాడ్ చేసావు అనుకో, పాజిబుల్ ని యాడ్ చేసావు అనుకో, అది రైట్ ఏ ఛాన్స్ ఉంటుంది. అంటే కెనాట్ సే రాంగ్ అంటే ఏంటి, నీకు దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు, నీకు ఎటువంటి దాని మీద క్లారిటీ లేదు, డౌట్ లో ఉన్నావు దాని మీద నువ్వు. సో డౌట్ లో ఉన్నప్పుడు అది 100% రైట్ అని నువ్వు చెప్పగలుగుతావా? అది నువ్వు డౌట్ లో ఉన్నావు, నువ్వే డౌట్ లో ఉన్నావు. నువ్వు డౌట్ లో ఉన్నప్పుడు కెనాట్ సే రాంగ్ ని, డౌట్ కేస్ ని 100% రైట్ అని నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. సో దట్స్ వై అది కెనాట్ సే రాంగ్ కి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని కంక్లూజన్స్ ఉంటాయి. సో ఆ కంక్లూజన్స్ ని చూడగానే నీకేమనిపిస్తుంది అంటే, అరే అవును రా భయ్, ఇది 110% రాంగ్, ఇది 100% రాంగ్. మీద కింద నుంచి మీద పడు, మీద నుంచి కింద పడు, అటు డొల్లు ఇటు డొల్లు ఏం కాదు, బట్ అది మాత్రం రైట్ కాదు. ఏం కాదు, అది మాత్రం రైట్ కాదు. బట్ ఈ కెనాట్ సేల్ ఏమైతుందంటే, నీకు డౌట్ ఉండే 100% రాంగ్ అని నువ్వు చెప్తలేవు, అది 100% రాంగ్ అని నువ్వు చెప్తలేవు, బట్ నీకేమనిపిస్తుంది అంటే అది డౌట్ కేస్ అనిపిస్తుంది. సో ఎప్పుడైతే డౌట్ కేస్ ని సాల్వ్ చేసేటప్పుడు కూడా డెఫినెట్ స్టేట్మెంట్స్ లో మనం ఏం సాల్వ్ చేస్తున్నాం, డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేస్తున్నాం. సో డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేసేటప్పుడు, అర్థమవుతుందా, డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేసేటప్పుడు కెనాట్ సే కంక్లూజన్స్ కానివ్వండి, డౌట్ కేసులో ఉండే కంక్లూజన్స్ కానివ్వండి, అవి కూడా రాంగ్ అవుతాయి. సో నీకు 100% ట్రూ ఏమైతే అనిపిస్తుంది కదా, అది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ద సింపుల్ థింగ్ ఏంటి అంటే, డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేసేటప్పుడు డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఆల్వేస్ కూడా థింక్, నీ బ్రెయిన్ అనేది నెగిటివ్ మైండ్ సెట్ లో ఆలోచించు. ఆల్వేస్ కూడా నెగిటివ్ గా, అరే ఇది ఇది అవ్వదు కదా, ఇది అవ్వదు కదా, ఇది అవ్వదు కదా, ఆల్వేస్ కూడా నీ మైండ్ సెట్ అనేది వెన్ యూఆర్ సాల్వింగ్ డెఫినెట్ స్టేట్మెంట్స్ వెన్ యూఆర్ సాల్వింగ్ డెఫినెట్ స్టేట్మెంట్స్ నెగిటివ్ గుండు. వెన్ యూఆర్ సాల్వింగ్ ఏ పాజిబుల్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేసేటప్పుడు పీ ఫర్ పాజిటివ్ మైండ్ సెట్ ఆలోచించు. పీ ఫర్ పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు డెఫినెట్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేస్తున్నావు కదా, సో ఈ డెఫినెట్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేసేటప్పుడు ఆల్వేస్ కూడా నెగిటివ్ గా ఆలోచించు. ఫైన్. సో కెనాట్ సే అంటున్నాను, పాసిబిలిటీస్ అంటున్నాను, ఫైన్ ఫైన్ లిటిల్ బిట్. సో సార్ మాకు అసలు ఇది ఏంటో కూడా ఇది ఏంటి, మీరు డయాగ్రామ్ డ్రా చేయాలన్నారు. కొంతమందికి అయితే డయాగ్రామ్ డ్రా చేయడం తెలుసు, కొంతమంది బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కోసం చూడండి, అసలు డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా డ్రా చేసుకోవాలని చూపిస్తాను, ఓకేనా? వన్స్ అగైన్. సో అండ్ బిఫోర్ సాల్వింగ్ డయాగ్రామ్స్ ఆల్వేస్ ఉండే ముందల మనం ఏం చేద్దాము అంటే, అసలు కీవర్డ్స్ ఏంటి, సమ్, ఆల్, నో, సమ్ నాట్. రెండు పాజిటివ్ ఉన్నాయి, రెండు నెగిటివ్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు డెఫినెట్ స్టేట్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, పాసిబిలిటీస్ మాట్లాడతలేను, ఎయిదర్ ఆర్ కేస్ మాట్లాడతలేను, అట్ ద సేమ్ టైం ఓన్లీ కేస్ మాట్లాడట్లేదు, ఓన్లీ డెఫినెట్ స్టేట్మెంట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. డెఫినెట్ స్టేట్మెంట్స్ ఈ రోజు నేర్చుకుందాం, ఒక రోజు గ్యాప్ ఇద్దాం, నెక్స్ట్ డే వచ్చేసరికి నేను పాసిబుల్ స్టేట్మెంట్స్ చెప్తాను, ఆ నెక్స్ట్ డే నేను ఎయిదర్ ఆర్ కేస్ చెప్తాను, అండ్ ఓన్లీ ఫ్యూ కేస్ రెండు కలిపి ఒకటేసారి ఇచ్చేస్తాను, ఓకేనా? సో ఈ రోజు క్లాస్ లా డెఫినెట్ స్టేట్మెంట్స్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ అనేది నెగిటివ్ గా పెట్టుకోండి. సో ఎక్కడ మిస్టేక్ దొరికిద్ది అని ఆలోచించండి, ఇక్కడ మిస్టేక్ దొరికిద్ది, అవును రా ఇక్కడ మిస్టేక్ దొరికింది, అవును ఇది రాంగ్ అని తెలిసిందా, రాంగ్ పెట్టే, అర్థమవుతుందా, ఇక్కడ నీకు మిస్టేక్ దొరికిద్దని ఆలోచించాలి. సో వెన్ యు ఆర్ సాల్వింగ్ పాసిబుల్ కేసెస్, నువ్వు పాసిబిలిటీ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. సో ఫైన్, నేను మీతో ఏం డిస్కస్ చేస్తున్నాను, కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాను. టోటల్ గా 4 కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి సమ్, ఒకటి ఆల్, ఒకటి నో, ఒకటి సమ్ నాట్, ఓకేనా? ఈ 4 కీవర్డ్స్ చూసుకోండి. ఈ 4 కీవర్డ్స్ యొక్క డయాగ్రామ్స్ అనేవి ఎలా డ్రా చేయాలో చూపిస్తాను నేను. ఈ 4 కీవర్డ్స్ ఉన్నాయి కదా, నోట్ చేసుకొని, ఈ 4 కీవర్డ్స్ అనేవి, ఈ 4 కీవర్డ్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు అంటే వాటి యొక్క డయాగ్రామ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలని నేను మీకు చూపిస్తాను, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమ్ ఏ ఆర్ బి, ఓకేనా? సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఇలా డ్రా చేసుకోవాలి. సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఒకసారి, సమ్ ఏ ఆర్ బి. సో దాని యొక్క డయాగ్రామ్ అనేది మీరు ఇలా డ్రా చేసుకోవాలి, ఓకేనా?
డయాగ్రామ్ చూసారా? సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూసారా? వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి. సో ఫైన్, మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, పేపర్ మీద సమ్ ఏ ఆర్ బి అని పెట్టండి, సమ్ ఏ ఆర్ బి అని పెట్టి సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఎలా ఉందని డ్రా చేయండి. ఓకే, తర్వాత నో ఏ ఆర్ బి, నో ఏ ఆర్ బి డయాగ్రామ్ ఎలా ఉంది? నో ఏ బి ఇన్ బిట్వీన్ లైన్. ఓకే, ఇట్లా ఇంటూ మార్క్ పెట్టారు. అసలు ఏ కి బికి ఎటువంటి సంబంధం లేదు, ఏ కి బికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? ఇలా డ్రా చేయండి. నో ఏఆర్బి డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఫైన్, నేనేం చెప్తాను అంటే మీరు సిలోగిజం క్వశ్చన్ ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే డయాగ్రామ్స్ డ్రా చేయడం మీకు రావాలి. సో వెన్ ఈ పర్టికులర్ వెన్ డయాగ్రామ్స్ మీకు గుర్తున్నాయి, ఈ వెన్ డయాగ్రామ్స్ మీకు డ్రా చేయడం వచ్చిందా, హాఫ్ హాఫ్ క్వశ్చన్ అయిపోయినట్టే, హాఫ్ క్వశ్చన్ అయిపోయినట్టే. ఇంకొక హాఫ్ క్వశ్చన్ నీ బ్రెయిన్ తో కొంచెం ఆలోచించినవా, మార్క్ వచ్చేసింది. నీకు అర్థమవుతుందా? మార్క్స్ వచ్చేసినట్టే నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే డయాగ్రామ్ లో మిస్టేక్ చేస్తారు. డయాగ్రామ్ అనేది ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు. డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ చూసినాం. ఫస్ట్ సమ్ ఏఆర్బి చూసానా, తర్వాత నో ఏఆర్బి చూపించానా. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఓకేనా? ఆల్ ఏఆర్బి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఆల్ ఏఆర్బి డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? లైక్ ఈజ్ నథింగ్ బట్ ఏ మొత్తం కూడా ఎక్కడ ఉంది? బిలో ఉంది. ఇందాకేమైంది? ఏకి బికి అసలు సంబంధమే లేదు. దానికి ముందు ఏమైంది? సమ్ ఏ ఉంది, సమ్ బి ఉంది. సో కొంచెం కొంచెం ఉంది. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలో కొంచెం పార్ట్ అనేది బికి సంబంధం లేదంటున్నాడు. అర్థమవుతుందా? ఏలో కొంచెం పార్ట్ అనేది, ఏలో కొంచెం చిన్న పార్ట్ అనేది బి అసలు అవ్వదు అని చెప్తారు. సమ్ ఏ ఆర్ నాట్ బి. అసలు ఏలో ఉన్న మొత్తం కూడా ఆ కొంచెం చిన్న పార్ట్, వేరే సర్కిల్ కనిపిస్తుంది కదా, ఆ చిన్న సర్కిల్ అనేది బి అవ్వదు అని చెప్తాడు. దిస్ ఈస్ వాట్ సమ్ ఏ ఆర్ నాట్ బి. అర్థమవుతుందా? సమ్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలో చెప్పాను, నో ఏ ఆర్ బి డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలో చెప్పాను, అండ్ ఆల్ ఏ ఆర్ బి డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలో చెప్పాను. సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ నాట్ బి ఎలా డ్రా చేసుకోవాలో మొత్తం కూడా 4 డయాగ్రామ్స్ కూడా నేను మీకు చూపించాను. క్లియర్ ఉన్నారా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ 4 డయాగ్రామ్స్ డ్రా చేయడం వచ్చిందా, 4 డయాగ్రామ్స్ డ్రా చేయడం వచ్చిందా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను మీతో ఓన్లీ ఆర్ ఫ్యూ కేస్ డిస్కస్ చేస్తలేను, ఓన్లీ ఆర్ ఫ్యూ కేస్ సపరేట్ గా డిస్కస్ చేస్తాను. అది సేమ్ ఇలాగే ఉంటుంది, కొంచెం కొంచెం మోడిఫై చేయి. లైక్ డయాగ్రామ్ ఇదే, బట్ కొంచెం వైస్ వర్సా అవుతూ ఉంటది. ఓకేనా? అర్థమైందా? ఇఫ్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ దీస్ 4 డయాగ్రామ్స్, ఇఫ్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ దీస్ 4 డయాగ్రామ్స్, ఆల్మోస్ట్ నేను చెప్తుండే కదా, ఆల్మోస్ట్ నేను చెప్తుండే కదా మీకు హాఫ్ క్వశ్చన్ సాల్వ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి చూద్దామా. సో ఫస్ట్ చూడండి, దెన్ మీరు ఒకటే మైండ్ సెట్ పెట్టుకోండి, డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేస్తున్నారా, డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేస్తున్నారా. ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ there is a no relation between any two elements, then all type of definite conclusions will be treated as wrong. అది cannot say wrong కానివ్వండి, or else definite wrong కానివ్వండి. అర్థమవుతుందా? ఇఫ్ ఒక 2 ఎలిమెంట్స్ మీకు ఇచ్చాడు, ఇందాక నేను చూపించాను కదా, ఒక ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. లైక్ ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ చూడండి, సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి అన్నాడు, అండ్ సమ్ బి ఆర్ సి అన్నాడు. సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి అన్నాడు. సో కంక్లూజన్ లో మీకు సమ్ ఏ ఆర్ సి ఇచ్చాడు, సమ్ ఏ ఆర్ సి ఇచ్చాడు. సో వెన్ మనం ఏం సాల్వ్ చేస్తున్నాం అని చెప్పాను, డెఫినెట్ స్టేట్మెంట్స్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాం. సో వెన్ ఇప్పుడు ఏకి ఏ బి ఆర్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్, ఏ ఆర్ బి ఆర్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్, అండ్ బీసీ ఆర్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్. సో మనకి రిలేషన్ ఏ రెండింటి మధ్య ఉంది? ఏకి బికి ఉంది, బికి సికి ఉంది. ఏకి సికి ఏం రిలేషన్ ఉందా? ఏం రిలేషన్ చూపిస్తలేదు. సో వెన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఒక మనం ఏ ఎలిమెంట్స్ అయితే సాల్వ్ చేస్తున్నామో ఆ టూ ఎలిమెంట్స్ మధ్య మనకి మనం డ్రా చేసుకునే వెన్ డయాగ్రామ్ లో రిలేషన్ కనిపించిందా, అది రైట్ ఆర్ రాంగ్ చెప్పు. ఇన్ కేస్ మనం మనం ఏమైతే 2 ఎలిమెంట్స్ సాల్వ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ మధ్య ఆ పర్టికులర్ వెన్ డయాగ్రామ్ లో అసలు రిలేషనే కనిపించట్లేదా నీకు? రిలేషనే కనిపించట్లేదా బై బ్రో? ఏం ఆలోచించక అసలు అది ఏదే, అది రాంగ్ పెట్టేసాయి. ఐదర్ కాన్సేల్ అన్న రాంగ్ అవుతుంది, ఐదర్ డెఫినెట్ గా అయినా రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? నీకు రిలేషన్ కనిపించిందా డెఫినెట్ స్టేట్మెంట్స్ లా?
రైట్ పెట్టు. నీకు ఆ రిలేషన్ కనిపించలేదా, రాంగ్ పెట్టు. వేరే ఆలోచన నీకు వద్దు. ఒకటే మైండ్ సెట్. నేను నీకేం చెప్పినా, నువ్వు డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటావు, నీకు ఇచ్చిన కంక్లూజన్ అక్కడ కనిపించిందా లేదా, అక్కడ నీకు ఇచ్చిన కంక్లూజన్ కనిపించిందా, ఆన్సర్ రైట్ పెట్టు. నీకు ఇచ్చిన కంక్లూజన్ ఆ ఫాలో అవుతుందా, రైట్ పెట్టు. నీకు ఇచ్చిన కంక్లూజన్ అనేది ఆ డయాగ్రామ్ లో నీకు కనిపించలేదా, ఇక్కడ ఫాలో అయితే లేదా, వేరే ఆప్షన్ వద్దు. కెనాట్ సే రాంగ్ గా, డెఫినెట్ రాంగ్ గా ఏం ఆలోచించకు. రాంగ్ ఈజ్ రాంగ్, రాంగ్ ఈజ్ రాంగ్ అంతే. వేరే ఆప్షన్ వద్దు మనకి ఇక్కడ, ఓకేనా. సో వెన్ పాసిబుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు పాసిబుల్ గురించి నేను డిస్కస్ చేస్తాను. నౌ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ డెఫినెట్ స్టేట్మెంట్స్. ఐఎమ్ నౌ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ డెఫినెట్ స్టేట్మెంట్స్, ఓకేనా. వన్స్ అగైన్, సో చూడండి, సో చూడండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మనం స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ నుంచి వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. వెన్ డయాగ్రామ్ నుంచి డ్రా చేసుకున్న తర్వాత ఆ కంక్లూజన్స్ అనేవి నీకు ఆ డయాగ్రామ్ లో కనిపించినాయా, దెన్ అప్పుడు మాత్రమే నువ్వు రైట్ పెడతావు. నీకు ఆ కంక్లూజన్ అనేది ఆ డయాగ్రామ్ లో రిలేషన్ నీకు కనిపించలేదా, వేరే థాట్ వద్దు బ్రో, రాంగ్ పెట్టేసాయి, ఓకే. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను నీకు, ఓకే. ఇప్పుడు చూడు, ఉన్న థింగ్ ని డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, ఓకేనా. స్టేట్మెంట్ ఏం చేద్దాం, డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడు, ఆల్ ఏ ఆర్ బి, ఓకే ఫైన్, బాగుంది. తర్వాత ఏమింది, ఆల్ బి ఆర్ సి, ఓకే ఫైన్ బాగుంది, ఆల్ బి ఆర్ సి. తర్వాత ఆల్ సి ఆర్ డి, ఓకేనా. సో ఇక్కడ నీకు చిన్న ట్రిక్ చెప్తా చూడు, ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తా చూడు. సో నీకు రిలేషన్ అనేది ఇన్సైడ్ నుంచి, రిలేషన్ అనేది ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తుందా, ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తుందా. ఇక్కడ మనకి సమ్ కేస్, ఆల్ కేస్ రెండు కూడా రైట్ అవుతాయి. సమ్ కేస్, ఆల్ కేస్ రెండు కూడా రైట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్, నీకు రిలేషన్ అనేది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి వెళ్తుందా, అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్తుందా. సో ఇలాంటి కేసెస్ లా ఓన్లీ సమ్ మాత్రమే రైట్ అవుతుంది, ఆల్ అనేది రాంగ్ అవుతుంది. ఓన్లీ సమ్ మాత్రమే రైట్ అవుతుంది, ఆల్ అనేది రైట్ అవుతుంది, ఓకేనా. సో ఇది ట్రిక్, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుందా. ఆల్ కేసు వచ్చినప్పుడు ఆల్ ఏ ఆర్ బి, ఆల్ బి ఆర్ సి, ఆల్ సి ఆర్ డి అన్నాడు. ఇలా ఇప్పుడు నేను ఏం చేశాను, స్టేట్మెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక వెన్ డయాగ్రామ్ ఫార్మాట్ లో ఫామ్ చేసుకున్నాను. సో వెన్ డయాగ్రామ్ ఫార్మాట్ లో ఫామ్ చేసుకున్న తర్వాత కింద నాకేమున్నాయి, కంక్లూజన్స్ ఉండే, సో ఆ వెన్ డయాగ్రామ్ లో నాకు ఇచ్చిన కంక్లూజన్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతున్నాయా, రైట్ పెట్టేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవ్వట్లేదా, రాంగ్ పెట్టేస్తా. సో ఆల్ కేస్ వచ్చినప్పుడు ఇది ఒక ట్రిక్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆల్ కేస్ వచ్చినప్పుడు మనకి రిలేషన్ అనేది ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తుంది, ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తుంది. సమ్ ఏ ఆర్ బి అంటాడు, లేదు అంటే ఆల్ బి ఆర్ సి అంటాడు, ఆర్ ఎల్స్ లేదు అంటే ఆల్ ఏ ఆర్ సి అంటాడు. సో ఇలా ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి రిలేషన్ వచ్చిందా, ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి రిలేషన్ వచ్చిందా, సమ్ రైట్ అవుతుంది, ఆల్ కూడా రైట్ అవుతుంది. బట్ అలా కాకుండా ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి కాకుండా అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్ళిందా, అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్తుందా, లైక్ సమ్ డి ఆర్ సి రైట్ అవుతుంది, రైట్ అవుతుంది. అలా కాకుండా ఆల్ డి ఆర్ సి అనేది రాంగ్ అవుతుంది, ఓకేనా. అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్తుంటే సమ్ కేస్ రైట్ అవుతుంది, ఆల్ కేస్ రాంగ్ అవుతుంది. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి రిలేషన్ వస్తుంటే సమ్ కేస్ కూడా రైట్ అవుతుంది, ఆల్ కేస్ కూడా రైట్ అవుతుంది. సో ఇక్కడ కంక్లూజన్ చూడండి, సమ్ ఏ ఆర్ బి, లైక్ ఎలా వస్తుంది, ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తుంది, సమ్ రైట్ అవుతుంది, ఆల్ ఏ ఆర్ సి ఇన్సైడ్ నుంచి వస్తుంది, అవుట్ సైడ్, ఓకే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి వస్తుంది, సో రైట్ అవుతుంది. సమ్ డి ఆర్ సి ఎక్కడ నుంచి వస్తుంది, అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్తుంది, అప్పుడు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి వెళ్తే ఏం చెప్పాను, సమ్ రైట్ అయితే అని చెప్పాను, రైట్ అయిపోయింది. బట్ ఇదంతే, వేరే ఆప్షన్ ఆలోచించద్దు. తర్వాత వేరే చూపిస్తాను చూడండి ఇక్కడ, వన్స్ అగైన్ ఇక్కడ చూడు,
వన్ సెకండ్, సారీ సారీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 110% రైట్ ఉంటాయి, కెనాట్ సే రాంగ్ ఉంటాయి, డెఫినెట్ రాంగ్ ఉంటాయి. సో అంటే 110% రాంగ్ ఉంటే 110% రైట్ ఉంటే, సమ్ ఏంటి డౌట్ కేసులో రాంగ్ అవుతుండే, సమ్ ఏంటి కొన్ని ఏంటి డౌట్ కేసులో రాంగ్ అవుతుంటే, కొన్ని రైట్ అయితే కొన్ని రాంగ్ అవుతాయి. సో కెనాట్ సేక్ నువ్వు వచ్చినప్పుడు, కెనాట్ సేక్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఆల్ డిఆర్ సి చెప్పాను. సో ఆల్ డిఆర్ సి అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇక్కడ నీకు ఏం చెప్పాను, అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్తుంటే సమ్ మాత్రమే రైట్ అవుతుంది, ఆల్ రాంగ్ అవుతుందని చెప్పానా లేదా? సో ఆల్ డి ఆర్ సి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది. సో బయట నుండి లోపలికి వెళ్తున్నావు, బయట నుండి లోపలికి వెళ్తున్నప్పుడు ఏమైతుంది బ్రో, ఆల్ రైట్ అవుతుందో రాంగ్ అవుతుందని చెప్పానా, రాంగ్ అవుతుంది. సో సింపుల్ రాంగ్. తర్వాత సమ్ డి ఆర్ నాట్ సి, సో రాంగ్. అండ్ ద థింగ్ వాజ్ ఏంది అంటే, కెనాట్ సే స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, కెనాట్ సే స్టేట్మెంట్స్ ఇస్తున్నాను కదా, సో ఈ కెనాట్ సే స్టేట్మెంట్స్ అనేవి పాసిబుల్ స్టేట్మెంట్ లోకి వెళ్ళాయంటే, ఇక క్యాన్ అండ్ మే, ఇలా పాసిబిలిటీ, ఆల్ డి ఆర్ సి ఆర్ పాసిబిలిటీ, ఇలా పాసిబుల్ అని వచ్చింది అంటే, అలాంటి కేసెస్ లో రాంగ్ అయితే నేను మీకు స్పెషల్ గా పాసిబిలిటీ డిస్కస్ చేస్తాను. అండ్ సమ్ బి ఆర్ నాట్ డి, నో బి ఆర్ డి, నో డి ఆర్ సి, అరే బి మొత్తం కూడా, బి మొత్తం కూడా డి లో ఉంది. సో నో బి ఆర్ డి అంటే అసలు లాజిక్ ఏముందా, నో డి ఆర్ సి ఉంది. అరే డి మొత్తంలో కూడా సి ఉంది, డి మొత్తంలో కూడా సి ఉంది. సో ఆల్ సి ఆర్ డి లో డి వచ్చినప్పుడు నో డి ఆర్ సి అని నువ్వు ఎలా చెప్తావు లాజిక్ లేకుండా? సో అలాంటప్పుడు అవేంటి 110% రాంగ్ అవుతాయి. సో సింపుల్ నేను చెప్తున్నాను, ఆల్ కేసు వచ్చినప్పుడు ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి వస్తే సమ్ ఆల్ రెండు కూడా రైట్ అవుతాయి. ఆల్ కేసు వచ్చినప్పుడు అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి వెళ్ళినప్పుడు సమ్ కేస్ మాత్రమే రైట్ అవుతుంది, ఆల్ కేస్ అనేది రాంగ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, దట్స్ ఇట్ అబౌట్ ఆల్ కేస్. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కొంచెం ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనిపించింది, యూ వాంట్ షార్ట్ వీడియో, క్లిప్ వీడియో, మీకు అర్థం కావట్లేదు అనుకుంటే, ఎక్కడైనా మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, ఇంకా డీటెయిల్ గా కావాలనిపించినారంటే, నేను నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ టెక్స్ట్, అక్కడ నాకు టెక్స్ట్ చేయండి. ఆర్ఎల్స్ లేదు అంటే, కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ బాక్స్ లో మీరు నాకు టెక్స్ట్ చేశారు అంటే, నేను ఏంటి మీకు లైక్ వాట్ వాజ్ యువర్ డౌట్, ఎగ్జాక్ట్ గా మీ డౌట్ ఏముండే అనేది దానికి నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు సమ్ కేస్ చూడండి. సమ్ కేస్ చూసుకున్నప్పుడు సమ్ జెడ్ ఆర్ వై అని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓ స్టేట్మెంట్, కంక్లూజన్. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకోవాలి, ఈ కంక్లూజన్ రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి. సో స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఉన్న స్టేట్మెంట్ ని నేను చేయాలని చెప్పాను మీకు, ఉన్న స్టేట్మెంట్ ని నేను చేయాలని చెప్పాను మీకు, వెన్ డయాగ్రామ్ లోకి ఫామ్ చేసుకోండి అని చెప్పాను. ఉన్న స్టేట్మెంట్ ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ లోకి ఫామ్ చేసుకోవాలి. సో సమ్ జెడ్ ఆర్ వై, సమ్ జెడ్ ఆర్ వై, సమ్ వై ఆర్ ఎక్స్. ఓకే, ఫామ్ చేసుకున్నామా? నో ఇప్పుడు ఏం చేస్తాము అంటే కంక్లూజన్ సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఒకటి నేను చెప్తుండే ఏంటి అంటే, ఏమైతే టూ కాన్సిక్యూటివ్స్ ఉన్నాయో, ఏ రెండిటి మధ్య అయితే రిలేషన్ ఉందో అవి మాత్రమే రైట్ అవుతాయి సమ్ లో. ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఏ రెండిటి మధ్య రిలేషన్ ఉందో అవి మాత్రమే రైట్ అవుతాయి, అవి కాకుండా రిమైనింగ్ ఏం వచ్చినా సరే రాంగ్ అవుతాయి, అవి కాకుండా రిమైనింగ్ ఏం వచ్చినా సరే రాంగ్ అవుతాయి. అది కెనాట్ సే రాంగ్ అవని, డెఫినెట్ రాంగ్ అని, అది కెనాట్ సే రాంగ్ అవని, డెఫినెట్ రాంగ్ అవని రాంగ్ అవుతుండే. సో సమ్ కేసు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే, ఓన్లీ ఓన్లీ ఆ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే రైట్ అయితే, అట్ ద సేమ్ టైం ఏ రెండింటి మధ్య రిలేషన్ ఉందో అవి మాత్రమే రైట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, సమ్ జెడ్ ఆర్ వై అన్నాడు, నీకు సమ్ జెడ్ ఆర్ వై అంటేనే రైట్ అవుతుంది, ఆర్ఎల్స్ లేదు అంటే సమ్ వై ఆర్ జెడ్ అంటేనే రైట్ అవుతుంది, రెండింటి మధ్య రిలేషన్ చూపిస్తుంది. అలా కాకుండా సమ్ జెడ్ ఆర్ ఎక్స్ అంటే రాంగ్ అవుతుంది, సమ్ ఎక్స్ ఆర్ జెడ్ అన్న రాంగ్ అవుతుంది. ఎందుకు? జెడ్ కి ఎక్స్ కి అసలు రిలేషన్ చూపించట్లేదు, రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే రైట్ అయితే, రిలేషన్ లేనివి రాంగ్ అయితే సమ్ లో. సింపుల్. నీకు సమ్ అక్కడ కనిపిస్తుందా, ఇది కొంచెం అది కొంచెం రెండు మిక్సప్ అయి కనిపిస్తున్నాయా? ఆ మిక్సప్ అయి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సమ్ ని రైట్ చేస్తావు,
ఆరెల్స్ లేదు అంటే డెఫినెట్ స్టేట్మెంట్స్ లా సమ్ అనేది రాంగ్ అవుతుంది. దట్స్ ఇట్. నీకు ఎక్కడ రిలేషన్ చూపిస్తుంది? జెడ్ వైకి చూపిస్తుంది, నీకు జెడ్ బై మాత్రమే రైట్ అవుతుంది. ఆరెల్స్ లేదు అంటే వైఎక్స్ చూపిస్తుంది, ఆ వైఎక్స్ మాత్రమే రైట్ అవుతుంది. అలా కాదు, సమ్ జెడ్ సమ్ ఎక్స్ అంటే రాంగ్ అవుతుంది, సమ్ ఎక్స్ సమ్ జెడ్ సమ్ ఎక్స్ అన్న రాంగ్ అవుతుంది, సమ్ వై సమ్ ఎక్స్ రైట్ అవుతుంది, సమ్ ఎక్స్ సమ్ వై రైట్ అవుతుంది. ఓకేనా? సింపుల్. ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం. ఆ డయాగ్రామ్ లో నీకు సమ్ కనిపించిందా, రెండింటి రిలేషన్ కనిపించిందా? సో రిలేషన్ కనిపించినప్పుడు ఆ రిలేషన్ ఆ ఏమైతే రిలేషన్ మధ్య ఉన్నాయి కదా వాటిని మాత్రమే క్లిక్ చేస్తావు. ఆర్ఎల్స్ లేదు, నీకు ఆ రెండింటి మధ్య రిలేషన్ లేకుండా ఇచ్చాడు, సింపుల్ గా దాన్ని ఏం చేస్తావు, రాంగ్ కొట్టేసిపోతావు. అర్థమవుతుందా? సింపుల్. డిఫైనైట్ స్టేట్మెంట్స్ లా మీకు ఏ రెండింటి మధ్య కంక్లూజన్ కనిపిస్తుండే? అర్థమవుతుందా? మీకు ఏ రెండింటి మధ్య కంక్లూజన్స్, ఏ కంక్లూజన్ ఇచ్చాడు, ఆ కంక్లూజన్ లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ మధ్య మనకి ఇచ్చిన కంక్లూజన్ అనేది అక్కడ రిలేషన్ చూపిస్తుందా లేదా, రిలేషన్ ఫాలో అవుతుందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఆ రిలేషన్ ఫాలో అయిందా, కొడతాం. ఆ రిలేషన్ ఫాలో కాలేదా, రాంగ్ కొడతాం. అంతే, వేరే ఆప్షన్ ఆలోచించద్దు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెఫినెట్ స్టేట్మెంట్స్ లా మీకు ఆ డయాగ్రామ్ లో అది కనిపించిందా, అప్పుడు మాత్రమే రైట్ కొట్టు, లేదు అంటే రాంగ్ కొట్టేసి వెళ్ళిపో. ఓకేనా? వన్స్ అగైన్. అండ్ ఇక్కడ కూడా అంతే, కెనాట్ సే స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ డెఫినెట్ రాంగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కెనాట్ సే స్టేట్మెంట్స్ ఏమైతుంది, ఇఫ్ ఇన్ కేస్ ఈ కెనాట్ సే స్టేట్మెంట్స్ లో ఏమైతుంది అంటే మీరు వీటిలో పాసిబుల్ యాడ్ చేశారనుకోండి, ఆ కెనాట్ సే స్టేట్మెంట్స్ అని రాంగ్ రైట్ అయితే. ఎందుకు కెనాట్ సే అంటున్నాం మనం? అవి మనకి 110% రాంగ్ అని తెలియదు. జస్ట్ అదేంటి, మనకి ఒక డౌట్ కేసులో పెట్టినాం. అది డౌట్ కేసులో అది మనం చెప్పలేం, అవునా కాదా మనం చెప్పలేం, మనకు క్లారిటీ లేదు, మనకు క్లియర్ లేదు. అలాంటప్పుడు పాసిబిలిటీ ఉందా, రైట్ అవుతుంది. పాసిబుల్ లేకుండా 100% రైట్ నువ్వు చేయగలుగుతావు అంటే చేయలేవు, అలాగే 100% రాంగ్ అంటావా అంటే అంటలేవు. సో దట్స్ వై కెనాట్ సే లో రాంగ్. బట్ నువ్వు ఫైనల్ గా అయితే డెఫినెట్ స్టేట్మెంట్ సాల్వ్ చేసేటప్పుడు దాన్ని రాంగ్ అని కన్సిడర్ చేస్తావు, అక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు నీకు, నువ్వు రాంగ్ అనే కన్సిడర్ చేస్తావు. బట్ నీ క్లియారిటీ కోసం చెప్తుండే, పాసిబుల్స్ ఉంటే ఆ కెనాట్ సే అని రైట్ అయితే అని చెప్తున్నా అంతే. సో నీకు డెఫినెట్ స్టేట్మెంట్స్ లో కెనాట్ సే అయినా సరే, డెఫినెట్ డెఫినెట్ రాంగ్స్ అయినా సరే, ఏవైనా సరే నువ్వు రాంగ్ గా మాత్రమే కన్సిడర్ చేస్తావు. నీకు ఎక్కడైతే రిలేషన్ కనిపిస్తుంది డయాగ్రామ్ లో, ఆ రిలేషన్ ని మాత్రమే నీకు లైక్ కంక్లూజన్ ఇచ్చాడు, కంక్లూజన్ లో ఎలిమెంట్స్ ఇచ్చాడు, ఆ ఎలిమెంట్స్ రిలేషన్ ని డయాగ్రామ్ లో కనిపిస్తుంది వెన్ డయాగ్రామ్ లో, దెన్ అప్పుడు మాత్రమే నువ్వు రైట్ చేస్తావు. ఆర్ఎల్స్ లేదు అంటే దట్ వాజ్ రాంగ్. ఓకే? అండ్ ఇక్కడ చూడు, ఇది సమ్ నాట్ కేస్. సో సింపుల్, సమ్ నాట్ కేస్ ఎలా ఎలా ఉంటుంది, ఏమైతుంది అంటే ఇక్కడ చూడు, సమ్ నాట్ కేస్ లో చూడు ఎలా ఉంటుందో. ఇక్కడ ఏమన్నాడు, సమ్ లిల్లీ సమ్ లిల్లీ ఆర్ నాట్ రోజ్ అన్నాడు. ఓకే, సమ్ లిల్లీ ఆర్ నాట్ రోజ్, అలాగే సమ్ రోజ్ ఆర్ నాట్ లిల్లీ, సమ్ రోజ్ ఆర్ సారీ నాట్ సన్. ఇలా డయాగ్రామ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమైతుంది అంటే లైక్ దీస్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్. ఈ రెండు కూడా కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? లిల్లీ రోజ్ మధ్య రిలేషన్ ఉంది, రోజ్ అండ్ సన్ మధ్య రిలేషన్ ఉంది, అండ్ రోజ్ అండ్ లిల్లీ మధ్య రిలేషన్ ఉంది, రోజ్ అండ్ సన్ మధ్య రిలేషన్ ఉంది. సో ఇలాంటప్పుడు నీకు సమ్ నాట్ ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు, లిల్లీలో సమ్ రోజ్ కాదంటున్నాడు, రోజ్ లో కొంచెం లిల్లీ కాదని చెప్తలేడు వాడు. ఏం చెప్తున్నాడు, లిల్లీలా కొంచెం పార్ట్ అనేది రోజ్ అవ్వదు అని చెప్తున్నాడు, రోజ్ లో కొంచెం పార్ట్ అనేది లిల్లీ అవ్వదు అని నీకు చెప్పలేదు. ఓకేనా? ఇలాంటప్పుడు ఏం చేస్తాము అంటే సమ్ లిల్లీ ఆర్ నాట్, సమ్ లిల్లీ సమ్ లిల్లీ ఆర్ నాట్ రోజ్. సో ఇక్కడ నీకు స్టేట్మెంట్ లో ఏమైతే ఇచ్చాడు కదా, నీకు రిలేషన్ ఈ రెండింటి మధ్య కావాలి అంటే సేమ్ స్టేట్మెంట్ లో ఏమైతే ఇచ్చాడు అది మాత్రమే రైట్ అవుతుంది, రిమైనింగ్ వన్నీ కూడా రాంగ్ అయితే. అర్థమవుతుందా? సమ్ లిల్లీ ఆర్ నాట్ రోజ్, సమ్ లిల్లీ ఆర్ నాట్ రోజ్ ఇది మాత్రమే రైట్ అవుతుంది. ఆర్ఎల్స్ లేదు అంటే సమ్ రోజ్ ఆర్ నాట్ సన్, సమ్ రోజ్ ఆర్ సమ్ రోజ్ ఆర్ నాట్ సన్. ఓకేనా? ఈ రెండు మాత్రమే రైట్ అవుతాయి. అర్థమవుతుందా? రిమైనింగ్ అన్ని కూడా రాంగ్. ఈ రెండింటి మధ్య నువ్వు చూసుకున్నప్పుడు ఎప్పుడు రిలేషన్ అనేది ఢిల్లీకి రోజ్ కి సన్ కి చూసినప్పుడు. బట్ అలా కాకుండా రోజ్ కి లిల్లీకి చూసామనుకో రిలేషన్, రోజ్ కి
లిల్లీకి చూసావంటే ఆల్ అవ్వచ్చు, సమ్ అవ్వచ్చు, సమ్ నాట్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. ఎప్పుడు పాసిబుల్ నువ్వు పాసిబుల్ పెట్టి ఆల్ పెట్టు, సమ్ పెట్టు, నాట్ సమ్ నాట్ పెట్టు, నో పెట్టు, అన్ని కూడా రైట్ అవుతాయి. ఓకేనా? ఆర్ఎల్స్ పాసిబుల్ లేకుండా అన్నావు అంటే రాంగ్ అయిపోతాయి. పాసిబుల్ లేవు అనుకుంటే రాంగ్ అవుతుండే. అర్థమైంది కదా? సో వెన్ నువ్వు రిలేషన్ అనేది లిల్లీకి రోజ్ కి చూస్తున్నావు, నువ్వు రిలేషన్ దేనికి చూస్తున్నావు? లిల్లీకి రోజ్ కి చూస్తున్నప్పుడు క్వశ్చన్ స్టేట్మెంట్ ఏమైతే ఉందో కంక్లూజన్ కూడా అదే అవుతుంది. రోజ్ కి సన్ కి చూస్తున్నావు అంటే రిలేషన్ స్టేట్మెంట్ లో ఏమైతే ఉందో అది మాత్రమే కంక్లూజన్ లో, ఐ మీన్ అది మాత్రమే ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా రాంగ్ అవుతాయి. అలా కాకుండా నువ్వు రోజ్ కి లిల్లీకి చూసావు అనుకో, లైక్ పాజిటివ్ స్టేట్మెంట్స్ పెట్టు, నెగిటివ్ స్టేట్మెంట్స్ పెట్టు, ఏ స్టేట్మెంట్స్ అన్నా పెట్టు, బట్ అవి పాసిబుల్ కేసులా అన్ని కూడా రైట్ అవుతాయి. ఓకేనా? సన్ కి రోజ్ కి చూడు, ఏం చూస్తున్నావు నువ్వు? అన్ని స్టేట్మెంట్స్ పాజిటివ్ పెట్టు, నెగిటివ్ పెట్టు, పాసిబుల్ స్టేట్మెంట్స్ పెట్టు, రైట్ అవుతున్నాయి. బట్ అట్లా కాకుండా లిల్లీకి రోజ్ కి చూసావా, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? కంక్లూజన్ అదే రైట్ అవుతుంది. రోజ్ కి సన్ కి చూస్తున్నావా, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? కంక్లూజన్ అదే అవుతుంది. ఎందుకు అంటే లిల్లీ అండ్ రోజ్ ఆర్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్, రోజ్ అండ్ సన్ ఆర్ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్. ఇది గుర్తుపెట్టుకో. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఓకేనా? అండ్ ఆల్ లిల్లీ ఆర్ రోజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా డెఫినెట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పాసిబుల్ రాంగ్స్, ఐ మీన్ కెనాట్ సే రాంగ్స్ ఉంటాయి. ఒకసారి అది కూడా ఇక్కడ లిస్ట్ చూపిస్తాను, వాటిని ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్ లైక్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, కెనాట్ సే అంటే ఏంటి? ఎప్పుడు అయితే మనకి పాసిబుల్ స్టేట్మెంట్ వస్తుంది కదా, ఎప్పుడైతే మనం అక్కడ పాసిబుల్ పెట్టాము కదా, దెన్ అలాంటి కేసెస్ లో రైట్ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద ఆల్ కాన్సి లైక్ ఏంటి, కెనాట్ సే రాంగ్స్. సమ్ ఈ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి పర్టికులర్ ప్లేస్ లో మనం ఆ ఏంటి అంటే పాసిబుల్ పెట్టామా, రైట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ వన్, ఫైనల్ వన్. లాస్ట్ వన్, ఫైనల్ వన్, నో కేస్. సో నో కేస్ ఉన్నప్పుడు ఏదైతే చాలా అంటే చాలా సింపుల్, పెద్ద కష్టం ఏమి ఉండదు, చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అండ్ పెద్ద కష్టం, ఓ సారీ సారీ సారీ, డయాగ్రామ్ చూడు ఎలా వస్తుంది అంటే నో డ్రింక్ ఆర్ నైట్, నో నైట్ ఆర్ ఫుడ్. సో డయాగ్రామ్ ఇలా వచ్చింది. సో డయాగ్రామ్ అనేది ఇలా వచ్చింది. నో కేసులా నువ్వు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్, అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా కాన్సిక్యూటివ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు రిలేషన్ అనేది నీకు ఆ డ్రింక్ కి నైట్ కి ఉంది, అట్ ద సేమ్ టైం రిలేషన్ అనేది నైట్ కి ఫుడ్ కి ఉంది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ రైట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య కూడా ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ రైట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్ లేని వాటి మధ్య ఏదున్నా రాంగ్ అవుతుంది. ఓకేనా? ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్. సో సింపుల్, అర్థమైంది కదా? ఇఫ్ ఇన్ కేస్ టూ థింగ్స్ మధ్య టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే, సో ఆ టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ మధ్య నో కేసులా ఆల్ నెగిటివ్ ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా రైట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అవుతాయి. ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అవుతాయి టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ మధ్య. ఇఫ్ ఇన్ కేస్ అవి టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ కాకుండా అన్రిలేటెడ్ స్టేట్మెంట్స్ అనుకోండి, అన్రిలేటెడ్ ఎలిమెంట్స్ అనుకోండి, అవనేవి కాన్ సేలో రాంగ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ పెట్టుకుంటే రైట్ అవ్వచ్చు. ఆల్ పాజిటివ్. ఓకేనా? అర్థమైందా? టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఉండే, సో టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ లా ఆల్ నెగిటివ్, లైక్ నో కేసు ఉన్నప్పుడు టూ కాన్సిక్యూటివ్ స్టేట్మెంట్స్ లా ఆల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేవి రైట్ అయితే, ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అవుతాయి. ఆల్ పాజిటివ్ కంక్లూజన్, సారీ స్టేట్మెంట్స్ కాదు, కంక్లూజన్స్. ఆల్ పాజిటివ్ కంక్లూజన్స్ రాంగ్ అవుతాయి, ఆల్ నెగిటివ్ కంక్లూజన్స్ అనేవి రైట్ అవుతాయి. ఇక్కడ టూ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ మధ్య. ఇఫ్ ఇన్ కేస్ టూ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ కాకుండా టూ అన్ఫాలోడ్ ఎలిమెంట్స్, అదే ఎటువంటి రిలేషన్ లేని ఎలిమెంట్స్ అనుకుంటే, ఆ రెండింటి మధ్య ఏమైతుంది అంటే కెనాట్ సేలో రాంగ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ పాజిటివ్ ఈస్ నథింగ్ బట్ పాసిబుల్ పెట్టుకుంటే
రైట్ అవుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేవి పాసిబుల్ పెట్టుకుంటే రైట్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. సో సింపుల్ గా ఒక షార్ట్ అండ్ క్రిస్ప్ తో రివైజ్ చేస్తా చూడండి. సో సిలోగిజమ్స్ అనేది మీకు సాల్వ్ చేయడం రావాలి అనుకుంటే ఏం కావాలి? వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం రావాలి. అండ్ ఇక్కడ నేను ఏం చెప్పాను, మీకు ఒక కీ పాయింట్స్ చెప్పాను, కొన్ని కీవర్డ్స్ చెప్పాను. సమ్, ఆల్, సమ్ నాట్, నో, ఇలా 4 కీవర్డ్స్ చెప్పాను. సో ఈ కీవర్డ్స్ యొక్క డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలని నేను మీకు చూపించాను. దీని తర్వాత సమ్ కేస్ డిస్కస్ చేశాను, ఆల్ కేస్ డిస్కస్ చేశాను, నో కేస్ డిస్కస్ చేశాను, సమ్ నాట్ కేస్ డిస్కస్ చేశాను. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేశాను మీకు ఓన్లీ డెఫినెట్ స్టేట్మెంట్స్ మాత్రమే డిస్కస్ చేశాను. సో ఈ డెఫినెట్ స్టేట్మెంట్ యొక్క ఏంటి అంటే, ఆల్వేస్ ఇది సాల్వ్ చేసేటప్పుడు నువ్వు నెగిటివ్ మైండ్ సెట్ తో సాల్వ్ చేయని చెప్పాను. ఆల్వేస్ కూడా సాల్వ్ చేసేటప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ తో సాల్వ్ చేయని చెప్పాను. అట్ ద సేమ్ టైం ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ డెఫినెట్ స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేసేటప్పుడు రిలేషన్ అనేది ఆ రెండింటి మధ్య కనిపించాలి. సో అప్పుడు మాత్రమే అది రైట్ అవుతుంది. నువ్వు ఏదైతే డయాగ్రామ్ లైక్ డ్రా చేసుకున్నావో ఆ కంక్లూజన్ యొక్క ఎలిమెంట్, ఆ కంక్లూజన్ యొక్క రిలేషన్ అనేది అనేక డయాగ్రామ్ లో కనిపించాలి, ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే డెఫినెట్ స్టేట్మెంట్స్ అనేవి రైట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి కనిపించలేదు అంటే అది ఏమైతుంది? కెనాట్ సేలో కానీ డెఫినెట్ గా కానీ రాంగ్ అవుతుంది, అంటే రైట్ కాదు, రాంగ్ అవుతుంది. ఈ కెనాట్ సే స్టేట్మెంట్స్ అనేవి పాసిబిలిటీకి వెళ్ళినాము అంటే రైట్ అవుతుంది, ఆర్ఎల్స్ లేదు అంటే అవి కూడా రాంగ్. అంటే డెఫినెట్ స్టేట్మెంట్స్ కూడా 110% రాంగ్. ఓకేనా? ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్. ఇఫ్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంది, మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే ప్లీజ్ ఒకసారి మా ఛానల్కి వెళ్ళండి. అలాగే మా ఛానల్లో ఏదైతే వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ బాక్స్ లో మీకు అర్థం కాని చోట నాకు లైక్ లైక్ కామెంట్ చేయండి ఇక్కడ అర్థం కాలేదు అనేసి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఆర్ఎల్స్ లేదు అంటే నేను నా పర్సనల్ కాంటాక్ట్ మీతో షేర్ చేస్తాను, ఆర్ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానివ్వండి, ఆర్ఎల్స్ లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, నేను మీతో షేర్ చేస్తాను. అక్కడ మీరు నాతో డౌట్స్ ని రైజ్ చేయొచ్చు. అండ్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఒక టెలిగ్రామ్ గ్రూప్ నేను మీకు ఇస్తాను, అందులో మీరు జాయిన్ అయ్యారు అంటే ఆల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవి మొత్తం కూడా అక్కడ మీకు అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. నో వరీస్ ఇన్ దట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.